యాసంగి సీజన్ వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేవు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో యూరియా కోసం అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అయితే ఎముకలు కొరికే చెల్లిలో సైతం చెప్పులు టవళ్లు క్యూల పెట్టి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు పడిగాపులు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రాత్రి నుండి దుప్పట్లు కప్పుకొని నిద్రలేక అవస్థలు పడుతున్నామని కూడా ఇటు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మరోవైపు రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ నుంచి తొర్రూరు ప్రధాన రహదారిపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్డు ఇచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, 500 పెట్టా, మందు బత్తలేదు. ఇగో కార్డు ఎందుకు కానీ సీరియల్ మంచిగా ఇస్తారు. ఈ బకెట్ నెత్తి మీద టొప్పి కూడా పెట్టాం మేము. ఈ బకెట్ కార్డు ఇచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. గత సంవత్సరం నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఈ యూరియా కోసం మన చెప్పులు పెట్టి అలాగే కర్రలు పెట్టి ముఖంపులు వేసుకొని వచ్చి బారు తీరినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు కనికరం లేకుండా ఈ రైతుల మీద కక్ష కట్టి మరి ఈరోజు నడి రోడ్డు మీద రైతులను బజార్ చేసి రైతులకు సంఖ్యలో ఒక పక్క ఇటు రైతులను ఆగం చేస్తూ మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇలా రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ ఇలా రైతుల పక్షపాతిని రైతులకు మేము అదిస్తాం ఇదిగో అది కానీ పూసి చూపెట్టి ఇలా రైతులను ఆగం చేసే పరిస్థితి. ఒక పక్కన రైతు చట్టాలు నిర్వీర్యం చేస్తూ ఒక పక్కన కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇలా రైతులను కార్మికులని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా ఈ కేంద్ర ఇక ఈ రైతుల కోసం వినబడడం లేదా కనబడడం లేదా అని ఇలా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రోజు వచ్చి ధర్నా ఆడవత్తరు సరి కాలంలో